హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో ఐఎస్టీక్యూబీ ఫౌండేషన్ లెవెల్ 4.0 సిలబస్లోని చాప్టర్ 5లోని కమ్యూనికేటింగ్ ద స్టేటస్ ఆఫ్ టెస్టింగ్ అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కమ్యూనికేటింగ్ ద స్టేటస్ ఆఫ్ టెస్టింగ్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనకు ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తాం అనమాట. అందులో టెస్టింగ్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. సో టెస్టింగ్ అనేది ఒక 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ అలా తీసుకుందాం. సో మనకి ఈ టెస్టింగ్ ఆన్గోయింగ్ టెస్టింగ్కి సంబంధించి మనకి స్టేక్ హోల్డర్స్తో కానీ, ఎవరైతే క్లయింట్స్ ఉంటారో క్లయింట్స్తో కానీ, టీమ్ మెంబర్స్తో కానీ, టీమ్ లీడ్తో కానీ ఎలా డిస్కస్ చేస్తాం, ఎలా కమ్యూనికేట్ చేస్తాం, అది కమ్యూనికేటింగ్ ద స్టేటస్ ఆఫ్ టెస్టింగ్ అనమాట. టెస్టింగ్ యొక్క స్టేటస్ని చెప్పే విధానం ఎలాగ చెప్పచ్చు అని చెప్పేసి అనమాట. ఒకటి వచ్చేసి వర్బల్ కమ్యూనికేషన్ అనమాట. వర్బల్ కమ్యూనికేషన్ అనేది అంటే డైరెక్ట్గా చెప్పడం అనమాట. టీమ్ మెంబర్స్కి కానీ, స్టేక్ హోల్డర్స్ కానీ డైరెక్ట్గా చెప్పడం అనమాట. కమ్యూనికేట్ చేయడం, ఇది టెస్ట్ ప్రోగ్రెస్ ఎంత అయింది అని చెప్పేసి చెప్పడం అనేది వర్బల్ కమ్యూనికేషన్. అదొక 1 వే ఆఫ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ వచ్చేసి డాష్ బోర్డ్స్. మనకి ఇప్పుడు జీరా డాష్ బోర్డులు ఇవి ఉంటాయి కదా. జీరా డాష్ బోర్డ్లో మనకి టాస్క్స్ వైజ్ ఉంటాయి అనమాట. టెస్టర్స్లో వాళ్ళ నేమ్ ఉంటుంది, వాళ్ళకి అసైన్ చేసినవి ఉంటాయి. వాళ్ళు ఆ టాస్క్ మీద వర్క్ చేస్తున్నారు, దాని ప్రోగ్రెస్ ఏంటి అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ ఉంటాయి కదా. సో ఇలాగా డాష్ బోర్డ్స్ అనమాట. అలాగే అజైల్ మెథడాలజీ తీసుకుంటే, అజైల్ మెథడాలజీలో మనకి బర్న్ డౌన్ చార్ట్ అనేది ఉంటుంది అనమాట. దాంట్లో టెస్ట్ ప్రోగ్రెస్ ట్రాకింగ్ అంతా ఉంటుంది అనమాట. గ్రాఫికల్ ఇన్ఫర్మేషన్లో డేటా అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఒక 1 వే ఆఫ్ కమ్యూనికేషన్, డాష్ బోర్డ్స్ ద్వారా చెప్పేది. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఛానల్స్ అనమాట. అంటే మనకి ఈమెయిల్లో కానీ చెప్తాం, మనకి అవుట్లుక్ ఇవన్నీ యూస్ చేస్తాం కదా. సో అదొకటి. అలాగే చార్ట్, మనకి టీమ్స్ చార్ట్లో కూడా మనం కమ్యూనికేట్ అనేది చేసి చెప్పచ్చు అనమాట. టెస్టింగ్ యొక్క స్టేటస్ అనేది మనం ఈ విధంగా కూడా కమ్యూనికేట్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ డాక్యుమెంటేషన్. అంటే కాన్ఫ్లుయెన్స్లో కానీ ఎక్కడన్నా కానీ మనకి ఈ టెస్టింగ్ యొక్క స్టేటస్ గురించి అప్డేట్ అనేది చేసి చెప్పడం అనమాట. సో ఇది కూడా అదర్ వే ఆఫ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ వచ్చేసి ఫార్మల్ టెస్ట్ రిపోర్ట్స్. ఒక టెస్ట్ రిపోర్ట్స్ అనేది ప్రిపేర్ చేసి మెయిల్లో కానీ సెండ్ చేస్తాం అనమాట వాళ్ళకి, స్టేక్ హోల్డర్స్కి. సో మళ్ళీ ఏంటంటే మనకి ఆల్వేస్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ కాదు. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నాం, మర్సిడీస్ బెంజ్ అనేది తీసుకుందాం. దాని క్లయింట్స్ మనకు జర్మనీలో ఉంటారు, కానీ మన టెస్టింగ్ అనేది ఇప్పుడు ఇండియాలో ఇక్కడ జరుగుతుంది అనమాట. సో వాళ్ళకి డైరెక్ట్గా చెప్పడం అది ఆల్వేస్ పాసిబుల్ కాదనమాట. ఎందుకంటే జియోగ్రఫికల్ డిస్టెన్స్ వల్ల చాలా దూరం అదంతా. కాబట్టి ఇది మనకి అది కూడా మనకి ఆన్లైన్లో అలా అవుతుంది అనమాట. సో అది కూడా దీంతో మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అదనమాట. అంటే అలాగే స్టేక్ హోల్డర్స్ వారి యొక్క ఇంట్రెస్ట్ తగ్గట్టి వాళ్ళకి సెట్ అయ్యేటట్టు, అర్థమయ్యేటట్టు చెప్పడం అనమాట, కమ్యూనికేట్ చేయడం టెస్టింగ్ యొక్క స్టేటస్. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.